మరో 2 వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులు ఉంచాలని నిర్మాణ సంస్థ ఎల్ఎండిటికి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ లేఖ రాయగా కొత్తగా కాంట్రాక్ట్ చేసుకోవాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. మొదట పనులు చేయాలని చట్ట ప్రకారం అదనంగా చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని, ఒప్పందం ప్రకారం ఏజెన్సీని భరించాలని న్యాయ విచారణ కమిషన్, దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తే అప్పుడు మీరే భరించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు తాజాగా లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించలేదని తెలిసింది. వర్షాకాలం మొదలవగానే గోదావరిలో ప్రత్యేకించి ప్రాణహితకు వరద మొదలవుతుంది. అప్పుడు బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా నీటిని పూర్తిగా వదిలేయడానికి అవసరమైన చర్యలతో పాటు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయాలని కమిటీ సూచించింది. సమయం తక్కువగా ఉండటం, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాగా నీటిపారుదల కార్యాచరణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. 4 రోజుల క్రితం ఎన్డీఎస్ఏ నివేదిక ఎల్ఎన్టీకి పంపి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యారేజీ మరమ్మతుల విషయమై పీఠముడి కొనసాగుతుండగానే పాత బిల్లులు 300 కోట్లను ఇప్పించాలని ఎల్ఎన్టీ కోరుతోంది. మొదట పని ప్రారంభిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇంజనీర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దెబ్బతిన్న 2 గేట్లు తొలగించడానికి, మిగిలిన 6 గేట్లను పైకి లేపి ఉంచడానికి, షీట్ పైల్స్ చేయడానికి, రాఫ్ట్ దిగువ చేయాల్సిన పనులకు, సీసీ బ్లాకులు వేయడంతో పాటు ఇతర పనులకయ్యే మొత్తానికి కూడా చెల్లించాల్సిన ఎల్ఎన్టీ కోరినట్లు తెలిసింది. దీనిపై స్పష్టత వస్తేనే అది ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పనుల్లో కొన్ని చేయడానికి 2 నెలలు పడుతుందని, మరికొన్నింటికి నెల రోజులు అవసరమని ఎల్ఎన్టీ నీటిపారుదల శాఖ పేర్కొన్నట్లు తెలిసింది. జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయడానికి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలిసింది.